హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మీకు కొన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే నేను ఈరోజు వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇవి ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి హెల్ప్ అవుతాయి. సో ఆన్ వేరియస్ టెక్నాలజీస్ మీద నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఇవి లేటెస్ట్ టెక్నాలజీస్. మీ అందరికీ తెలిసిందే, లక్కీ హైజాబ్ డాట్ కామ్ వెబ్సైట్లో జాబ్ నోటిఫికేషన్ ఆప్షన్లో మనం మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కంపెనీ చూద్దాం. జెడ్పీ వర్క్స్ కంపెనీ హైరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్ ఫ్రెషర్స్ అని దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ ఏంటి, టైప్ ఫుల్ టైమ్, ఓకే, లొకేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఏమేమి స్కిల్స్ అవసరం అవుతాయో చూసుకోవచ్చు. ఓకే, సో దీన్ని అప్లై చేయడానికి, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్కి కెరీర్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుందండి, నావిగేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ డెవలపర్ చెన్నై లొకేషన్, వీఆర్ హైరింగ్ ది సాఫ్ట్వేర్ డెవలపర్, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉండాలి. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఫ్రెష్ జాబ్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళు మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి మీ అప్డేట్ రెజ్యూమ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మీరు వన్స్ మీ స్కిల్స్ కానీ మ్యాచ్ అయితే వాళ్ళ రిక్రూట్మెంట్ టీమ్ అనేది మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఇది జోహో రిక్రూటర్ అండి, పవర్డ్ బై. ఓకే, సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అండి. సో ఎవరైతే ఫ్రెషర్గా సమ్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీగా మీరు ట్రై చేస్తుంటే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే, జాబ్ ఏంటంటే ఎమర్సన్ కంపెనీ హైరింగ్ డేటా అనలిస్ట్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్. ఒకసారి చూద్దాము ఏమేమి స్కిల్స్ అవసరం అవుతుంది ఏంటి అనేది. సో ఇది కంపెనీ నేమ్ ఎమర్సన్ డేటా అనలిస్ట్ అండ్ పూణే లొకేషన్ అండి ఇది. ఓకే, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఓకే, సో మరి ఏమేమి స్కిల్స్ కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ జాబ్కి అప్లై చేయడానికి అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది ఆ, వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్కి అయితే మూవ్ అవుతుంది. కంపెనీ అఫిషియల్ వెబ్సైట్కి మాస్టర్ డేటా అనలిస్ట్ అని, పూణే మహారాష్ట్ర. ఓకే, సో వాళ్ళైతే మాత్రం ఈ ఎక్సెల్ అండ్ బిఏ టూల్స్ అండి, ఎక్సెల్ అండ్ బిఏ టూల్స్ తెలిసి ఉండాలి. డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, జనరేటింగ్ రిపోర్ట్స్ అండ్ మెయింటైనింగ్ ఆన్ షేర్ డ్రైవ్. ఓకే, సో మీరు కానీ స్కిల్స్ మ్యాచ్ అయితే, ఎవరైతే సరే పవర్ బే కానీ ట్యాబ్లు కానీ ఏదైనా బిజినెస్ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 0 to 2 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే, నాలెడ్జ్ ఆఫ్ బిఏ టూల్స్, అడ్వాన్స్ ఎక్సెల్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అప్లై చేయడానికి కింద అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది పూణే లొకేషన్ అని. ఓకే, నెక్స్ట్ జాబ్ ఏంటంటే వెబ్కల్, వెబ్కల్ కంపెనీ హైరింగ్ పిహెచ్పి డెవలపర్. ఓకే, సో ఎవరైనా రిలవెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు పిహెచ్పి డెవలపర్ దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ హ్యాష్ కంపెనీ హైరింగ్ ఇది టెస్ట్ ఇంజనీర్, సెలీనియం ఎక్స్పీరియన్స్ పీపుల్ అండి. సో అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో చూద్దాము. సో ఎఫ్ఐఎస్ కంపెనీ, మా వర్క్ లొకేషన్ ఇస్ బెంగళూరు, హ్యాష్ టెక్నాలజీ హైర్ చేసుకుంటుంది. ఓకే, మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏమేమి స్కిల్స్ ఉండాలి అని మనం ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది దేర్ అఫిషియల్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ చూడండి బెంగళూరు లొకేషన్. సో వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ టెస్టర్, క్యూఏ టెస్టర్, డేటా అనాలిసిస్ ఎన్వైరన్మెంట్. సో ఇదైతే సెలీనియం జే యూనిట్ అండి. సో జావా కాంబినేషన్తో సెలీనియం కానీ నేర్చుకున్న వాళ్ళు మీరు ఎలిజిబుల్. అండ్ ఐఎస్టిక్యూబి ఆర్ సిమిలర్ సర్టిఫికేషన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇస్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, సో మీకు కానీ మంచి స్కిల్స్ ఉంటే సెలీనియం అండ్ జావా అండ్ జే యూనిట్ మీద మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ కంపెనీ హైరింగ్ ఎస్ఆర్ఈ ఇంజనీర్ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో ఎఫ్ఐఎస్ కంపెనీ ఇది లొకేషన్ ఎక్కడంటే చెన్నై అండి, చెన్నై లొకేషన్లో. ఓకే, సో 2+ years ఎక్స్పీరియన్స్ కానీ ఉందంటే మీకు ఎస్ఆర్ఈ ఇంజనీర్గా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీకు సమ్ డెవాప్ స్కిల్స్ కానీ రిలవెంట్ స్కిల్స్ ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారండి. చూడండి, ఎస్ఆర్ఈ ఇంజనీరు, 7th floor చెన్నై లొకేషన్.
సో వాళ్ళు ఏమేమి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఈ రోజు ఫోకస్ పొజిషన్. ఓకే. సో ఈ స్కిల్స్ కానీ మీకు మ్యాచ్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ జాబ్ ఏంటంటే మీరు ఇది కూడా చూడండి, డ్యూ పాయింట్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ట్రైన్ ఇది ఒకటి చూద్దాము. మిగతా ఏమైనా మ్యాచింగ్ స్కిల్స్ ఉంటే మీరు అవన్నీ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇది హైదరాబాద్ లొకేషన్ అండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కానీ పైథాన్ కానీ సి షార్ప్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్ ఎండ్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అండి. సో మీరు ఈజీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాచెస్ కూడా ఇచ్చినట్టున్నారు. ఏ బ్యాచ్ వాళ్ళు ఏ పాస్వర్డ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనేది. ఓకే. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐటీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ 24, 23 గ్రాడ్యుయేట్స్ అంట. ఓకే. మీరు ఏదైనా ఒక స్కిల్స్ కానీ నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ అయితే హైదరాబాద్ లొకేషన్. మీరు ఫ్రెషర్ గానైతే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కొన్ని జాబ్ ఓపెనింగ్స్. సో వీటితో పాటు ఇంకా చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే మన వెబ్సైట్ లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీరు ఈ వెబ్సైట్ కానీ మీరు మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే వస్తాయి ఎప్పుడైతే మేము లేటెస్ట్ జాబ్స్ని అప్లోడ్ చేస్తాము మన వెబ్సైట్లో. సో చాలా హెల్ప్ఫుల్ అండి, యూస్ఫుల్ కూడా. సో మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి మన వెబ్సైట్ గురించి. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.